दृश्यते वह्निर् यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम्. నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడును. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగే జ్ఞానాన్ని విచక్షణ అంటారు. ఈ విచక్షణ మన బుద్ధిలో ఉంటుంది, కానీ కామం అనేది ఎంత బలమైన శత్రువు అంటే అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీకృష్ణుడి విషయాన్ని వివరించటానికి 3 స్థాయిల్లో ఉదాహరణలు చూపిస్తున్నాడు. వెలుగునిచ్చే అగ్ని పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత సాత్విక కోరికల వలన జనించే పలచని మబ్బు లాంటిది. ఒక అద్దం సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది, కానీ దుమ్ముచే మాసిపోతుంది. ఈ యొక్క అపారదర్శకత్వ అనేది బుద్ధిపై రజోగుణ కోరిక కలుగజేసే ముసుగు వంటిది, మరియు భ్రూణము గర్భము యందు పూర్తిగా దాచి ఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది తామసిక కోరికల విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా మన కోరికల స్థాయిని బట్టి మనం చదివిన ఆధ్యాత్మిక జ్ఞానం మరుగున పడిపోతుంది. ఈ విషయాన్ని వివరించడానికి ఒక చక్కటి దృష్టాంత కథ ఉంది. ఒక వ్యక్తి ఎప్పుడూ అలవాటుగా సాయంకాలం నడక కోసం ఒక అడవి పక్కగా నడుస్తూ ఉండేవాడు. ఒక సాయంత్రం అడవిలోనికి నడుద్దామని నిశ్చయించుకున్నాడు. అతను ఒక 2 మైళ్ళు నడిచిన తరువాత సూర్యాస్తమయం ప్రారంభమైంది. వెలుగు తగ్గటం మొదలైంది. అంచేత అడవి నుండి బయటపడటానికి తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ అతనికి భీతావహంగా ఆవల పక్కకి జంతువులు గుంపులు చేరింది. ఆ క్రూర మృగాలు అతన్ని తరమటం మొదలుపెట్టాయి. వాడి నుండి తప్పించుకోవటానికి అతను ఇంకా అడవి లోపలికి పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూ ఉంటే ఎదురుగా ఒక మంత్రగత్తె చేతులు చాచి అతన్ని కౌగిలించుకోవడానికి నిలబడి కనిపించింది. ఆమె నుండి తప్పించుకోవటానికి తన దిశ మార్చి ఆ మృగాలకి మంత్రగత్తెకి కూడా లంబకోణ దిశగా పరిగెత్తాడు. అప్పటికి చీకటైపోయింది. సరిగ్గా కనబడక చెట్టు తీగలచే కప్పబడి ఉన్న ఒక గొయ్యి మీదకి ఉరికాడు. ఆ గొయ్యిలో తలక్రిందులుగా పడిపోయాడు. కానీ అతని కాళ్ళు తీగలకు చిక్కుకున్నాయి. దానితో అతను గొయ్యిలో తలక్రిందులుగా వేలాడుతూ ఉండిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత తేరుకొని చూస్తే ఆ గొయ్యి అడుగు భాగంలో ఒక పాము వీడు పడిపోతే కాటేద్దామని వేచి ఉంది. ఈ మధ్యలో 2 ఎలుకలు కనిపించాయి. ఒకటి తెల్లది, ఇంకోటి నల్లది. ఇవి తీగ ఉన్న కొమ్మని కొరకడం ప్రారంభించాయి. ఇవి చాలదన్నట్లు కొన్ని కందిరీగలు చేరి ముఖాన్ని కొట్టడం మొదలెట్టాయి. ఇటువంటి ప్రమాదకరమైన స్థితిలో అతను నవ్వుతూ కనపడ్డాడు. ఇలాంటి నికృష్ట స్థితిలో కూడా ఎలా నవ్వగలుగుతున్నాడు అని విచారించటానికి తత్వవేత్తలు కూడారు. వారి పైకి చూస్తే ఒక తేనె చుట్ట కనిపించింది. దాని నుండి తేనె బొట్లుగా కారి అతని నాలుకపై పడుతోంది. అతను ఆ తేనెను నాకుతూ ఎంతో బాగుందనుకుంటున్నాడు. అతను ఆ మృగానికి, మంత్రగత్తెని, పాము, ఎలుకని, కందిరీగల్ని మర్చిపోయాడు. ఈ కథలో వ్యక్తి మనకు వెర్రివాడిలా కనిపించవచ్చు, కానీ కోరికలకు వశమై ఉన్న అందరి మానవుల పరిస్థితిని ఈ వృత్తాంతం చూపిస్తుంది. ఆ వ్యక్తి బాహ్యాలకి వెళ్ళిన అడవి ఈ భౌతిక జగత్తును సూచిస్తుంది. ఇక్కడ అడుగడుగుకి ప్రమాదం పొంచి ఉంది. అతని తరిమిన జంతువులు మరణించే వరకు బాధించే మనకొచ్చే వ్యాధులను సూచిస్తాయి. మంత్రగత్తె కాలగమనంలో మనల్ని ఆలింగనం చేసుకోవటానికి వేచి ఉన్న ముసలితనాన్ని సూచిస్తుంది. గొయ్యి అడుగున ఉన్న పాము అనివార్యమైన మరణాన్ని సూచిస్తుంది. కొమ్మను కొరుకుతున్న తెల్ల నల్ల ఎలుకలు పగలు రాత్రిని సూచిస్తాయి. అవి నిరంతరం మన ఆయుష్ని గ్రాసిస్తూ మరణానికి చేరువ చేస్తున్నాయి. ముఖాన్ని కుట్టే ఆ కందిరీగలు మనసులో జనించి
దాన్ని ఉద్వేగానికి గురి చేసే అనంతమైన కోరికలు. ఇవి బాధను, దుఃఖాన్ని కలుగజేస్తాయి. తేనె ప్రపంచంలో అనుభవించే ఇంద్రియ సుఖస్వాదనను సూచిస్తుంది. తన బుద్ధి యొక్క విచక్షణను కమ్మివేస్తుంది. కాబట్టి ప్రమాదకరమైన పరిస్థితిని మరిచిపోతూ క్షణభంగరమైన ఇంద్రియ సుఖాలను ఆస్వాదించడంలోనే మునిగిపోతాం. ఇలాంటి కామపూరిత వాంఛలే మన విచక్షణాశక్తిని కప్పివేస్తాయి అని శ్రీకృష్ణుడు పేర్కొంటున్నాడు. ఈ రోజుకి ఇక్కడ తాపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.